రైట్ సార్. ఇప్పుడు ఆ దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రస్తావన కూడా ప్రధాని తీసుకొచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకము, ఇండియా కూటమి కూడా వ్యతిరేకం దీనికి. ఎందుకంటే దాన్ని అదే పని కట్టుకొని వన్ నేషన్ ఎలక్షన్ అనవసరం. మామూలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అనేక సందర్భాల్లో లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి కామన్ గానే. దాన్ని పని కట్టుకొని తేవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి నరేంద్ర మోడీ గారు కానీ దానికి అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్పేది రెండే కారణాలు. ఒకటేమి అనవసరమైన ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రెండవది వచ్చేసి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పదే నిలిచిపోతున్నాయి. ఇది వాళ్ళు చెప్పే రెండు కారణాలు. మిగతా కారణమే లేదు, మిగతా మా మైనస్ పాయింట్లే. పోనీ ఆ రెండు కారణాలు చూస్తే ఖర్చుకు వచ్చేసి మొత్తము కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో 0.035%. ఒక ఎలక్షన్స్ కి వచ్చేసి ఓవరాల్ గా ఇది మొత్తం యూనియన్ స్టేట్ బడ్జెట్స్ తో తీసుకుంటే 0.035%. కాబట్టి అది ఇన్సిగ్నిఫికెంట్. బడ్జెట్ తో తీసుకుంటే ఇన్సిగ్నిఫికెంట్ అది. కాబట్టి అది ఇష్యూనే కాదు. తర్వాత రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఇది డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ టైంలో ఆ డ్యూరేషన్ తగ్గించుకోవాలంటే డ్యూరేషన్ వచ్చేసి ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డ్యూరేషన్ తగ్గించవచ్చు. రెండవది ఇప్పటికి కూడా ఆన్ గోయింగ్ పథకాలకు ఏమి ఇబ్బంది లేదు. ఆన్ గోయింగ్ పథకాలకు ఏ ఎన్నికలు అడ్డపడడం లేదు. మన రాజ్యాంగమే ఫెడరల్ రాజ్యాంగం. దీంట్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి మనము కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి మొత్తం వాళ్ళ సబ్జెక్టే లిస్టే సెపరేట్ గా. అంటే పరీక్ష ఒక బ్యాంక్ టెస్టు, సివిల్ సర్వీస్ టెస్టు ఏ విధంగా ఉన్నట్టు సెపరేట్ అనమాట. కాబట్టి లోక్సభ ఎన్నికలు జరిగేది యూనియన్ లిస్ట్ కోసం జరుగుతాయి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగేది స్టేట్ లిస్ట్ కోసం జరుగుతాయి. కాబట్టి ఫండమెంటల్ గానే మనము ఏ పరీక్ష ఆ పరీక్ష అనే టైప్ ఉండాలా. దానికి తోడు మళ్ళీ ఇక్కడ లోకల్ బాడీస్ కూడా, లోకల్ బాడీస్ మళ్ళీ 73, 74 రాజ్యాంగ వరకు మళ్ళీ సెపరేట్ లిస్ట్ ఉన్నాయి. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, ఆ కాంగ్రెస్ లిస్ట్ తో పాటు 73, 74 రాజ్యాంగ సభల తర్వాత 11th షెడ్యూల్, 11th షెడ్యూల్ ఏమో రూరల్ బాడీస్ కు, 12th షెడ్యూల్ కింద అర్బన్ బాడీస్ కు, 11th షెడ్యూల్ కింద 29 ఐటమ్స్, 12th షెడ్యూల్ కింద 18 ఐటమ్స్ సెపరేట్ గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఫంక్షన్సే వేరు. కాబట్టి అటువంటి అన్ని కలిపి ఒకే రోజు ఒకే ఎలక్షన్ పెట్టడం అనేది అది దానికి అర్థం లేని వ్యవహారం. ఏం ఆశించి కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన తీసుకొస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి? ఏమి దానికి ఇంటెన్షన్ కూడా ఏం పెద్ద దానికి ఎందుకో ఆయన మనసులో రెండే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఖర్చు ఎక్కువైతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అభివృద్ధి. దానివల్ల ఏముందో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు కొన్ని 5 ఏళ్ళ ఇప్పుడు ఇంకా అర్థంగా ఖర్చు అనుకుంటే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనుకుంటే ఎన్నికలు పెట్టకుండా ఏం ఉండదు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అంటున్నావు, పెడతాను నమ్మకం ఇంకా ఏం చూసే అదే పాటు ఉంటే ఇంకా ఖర్చు తగ్గిపోతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేకపోతే చెప్పేసి 10 ఏళ్ళు ఇది ఫైనల్ గా వచ్చేసి నియంతృత్వానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనకు అమెరికా లాంటి దేశంలోనే వాళ్ళకి అధ్యక్ష ఎన్నికలేమో 4 years కోసారి జరుగుతాయి, సెనేట్ కేమో 6 years కోసారి జరుగుతాయి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కేమో 2 years కోసారి జరుగుతాయి, గవర్నర్ కేమో 4 ఏళ్లకు వస్తాయి. స్థానిక ఎన్నికలు ఒక ఎన్నికే ఒక రాష్ట్రంలో ఒక రోజు జరిపించే పరిస్థితి లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలే 7 pages, పార్లమెంట్ ఎన్నికలే, లోక్సభ ఎన్నికలు ఒక్కటే, అసెంబ్లీ పక్కన కాకుండా ఓన్లీ లోక్సభ ఎన్నికే ఒక వెస్ట్ బెంగాల్ లో 7 pages లో పెట్టాల్సిన ఇది ఏ విధంగా వచ్చే సమర్థనీయం కాదు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది, మళ్ళీ మాట్లాడదాం మనం డీటెయిల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది తులసిరెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.